హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు టెక్ మహీంద్రా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో దీనికి వచ్చేసి ఇంటర్, డిప్లొమో, ఐటీఐ, డిగ్రీలో ఏ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని ఉంది. సో ఇక అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, STIjobsinfo.com అని చెప్పేసి. అందులో మీకు స్క్రోల్ చేసుకొని వస్తే చివరిలో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, గ్రేట్ ఛాన్స్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ వచ్చేసి 2.5 to 4 lakh per annum శాలరీ అయితే మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క టెక్ మహీంద్రా ఆఫీస్ లొకేషన్ వచ్చేసి నోయిడా అండ్ అలాగే హైదరాబాద్లో అయితే ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ అయితే ఉంది. బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తున్నామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మనము ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ నవ్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో త్వరగా వీడియో చేస్తే మన సబ్స్క్రైబర్స్ త్వరగా అప్లై చేసుకుని సో త్వరగా రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి సో ఈ వీడియో అయితే త్వరగా చేస్తున్నాను అనమాట. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటి 42 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. సో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ త్వరగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ కింద అప్లై అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్, డిప్లొమో, ఐటీఐ కూడా వస్తుందన్నమాట. సో ఇంటర్, డిప్లొమో, ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఎనీ గ్రాడ్యుయేట్, సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఫ్రెషర్స్ వచ్చేసి 12 months అసోసియేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనైతే మీరు పట్టించుకోకండి. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. వాళ్ళు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు 0 to 5 years వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే సో మనం వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్గా అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మనకు కస్టమర్ సర్వీస్ అండ్ హ్యాండిల్ టెలికామ్ రిలేటెడ్ బిల్లింగ్ ఎంక్వైరీస్ ఫ్రమ్ ది ఎండ్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కస్టమర్స్ అయితే మనకు కాల్స్ అయితే చేస్తుంటారనమాట. సో వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ చెప్తారో సో వాటిని అయితే మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. త్రూ మెసేజ్ ఆర్ చాట్ సపోర్ట్ ద్వారా అయితే మనము వాళ్ళ క్వెరీస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ మినిమం 6 months ఇన్ చాట్ సపోర్ట్ ఇన్ ఎనీ ఇంటర్నేషనల్ BPO ప్రాసెస్, ప్రీమియం BPO ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, టెలికామ్ అండ్ బిల్లింగ్ ప్రిఫర్డ్. సో మీకు ఈ యొక్క BPO ప్రాసెస్లో కావచ్చు, సో కాల్ సెంటర్స్లో కావచ్చు, కస్టమర్ సర్వీసెస్లో కావచ్చు, సో మినిమం 6 months కనుక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా. అండ్ అలాగే మీరు కస్టమర్స్ క్వెరీస్ని అయితే హ్యాండిల్ చేయగలగాలి, వాళ్ళ ఇష్యూస్ని అయితే మనం సాల్వ్ చేయగలగాలన్నమాట. సో ఆ యొక్క స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్సలెంట్ జడ్జ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ అలాగే అండర్స్టాండింగ్, సో కస్టమర్స్ ఏదైతే మనకు క్వెరీస్ చెప్తారో సో వాటిని మనము అర్థం చేసుకోవడానికి కెపాసిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ షుడ్ బి ఇంటర్నేషనల్ వర్సెంట్ 5 and above అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ అలాగే చాట్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా అడుగుతున్నారనమాట. సో మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో MS ఆఫీసు అండ్ అలాగే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని మీరు హ్యాండిల్ చేయగలగాలన్నమాట. సో దానిపైన కంప్యూటర్ పైన మీకు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క పోస్టులన్నీ కూడా సో ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేసుకుంటున్నారనమాట. సో మనకు ఇంటర్వ్యూ కూడా 3 రౌండ్స్ అయితే ఉంటాయి. సో ఇనిషియల్ హెచ్ఆర్ స్క్రీనింగ్, ట్రైనింగ్ రౌండ్, స్కిల్ చెక్ అండ్ అలాగే ఆపోజిట్ రౌండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఇనిషియల్ హెచ్ఆర్ స్క్రీనింగ్లో వచ్చేసి ఫస్ట్ అయితే మీకు టైపింగ్ స్పీడ్ అయితే చెక్ చేస్తారనమాట. సో 35 వర్డ్స్ పర్ మినిట్, 35 to 40 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే చార్ట్ రౌండ్, సో మీకు ఈ యొక్క చార్ట్ ప్రాసెస్లో మీకు స్కిల్స్ ఉన్నాయా లేదని చెప్పేసి స్కిల్స్ అయితే చెక్ చేస్తారనమాట సెకండ్ రౌండ్లో. థర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ రౌండ్ అనమాట. సో కాంపిటెన్సీ బేస్డ్ ఇంటర్వ్యూ విత్ ఆపరేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఈ యొక్క హెచ్ఆర్ దగ్గర అయితే ఆన్బోర్డ్ చేస్తారనమాట. సో అక్కడైతే మీకు సో వన్స్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు నోయిడా అండ్ అలాగే హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే సో షిఫ్ట్ డ్యూటీస్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీక్లీ 5 డేస్ అయితే మీరు వర్క్ చేయాలి. 2 డేస్ అయితే మీకు స్ప్లిట్ వీక్ ఆఫ్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క పోస్ట్కి ఎవరైతే ఇంట్రెస్ట్ అనుకుంటారో సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వీళ్ళు అక్కడ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక ఈమెయిల్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, పూజా షా అని చెప్పేసి. సో ఈమెకైతే మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఎడ్యుకేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి. సో ఇంటర్, డిప్లొమో, ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. ఇది వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అయితే కాదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ కీ స్కిల్స్ వచ్చేసి బీపీఓ, కస్టమర్ సర్వీస్, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్స్, నాన్ వాయిస్ ప్రాసెస్, సాల్వింగ్ క్వైరీస్, కస్టమర్ హ్యాండ్లింగ్, ఇంటర్నేషనల్ బీపీఓ. సో ఇక కీ స్కిల్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకునేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళ ఈమెయిల్ ఐడికి అయితే ఫస్ట్ సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో స్క్రోల్ చేసుకొని వస్తే మీకు చివరిలో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సో మీకు ఇంతకుముందే నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట, అప్లై అండ్ సేవ్ అని చెప్పేసి. ఒకవేళ ప్రొఫైల్ కనుక లేకపోతే ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లై బటన్ పై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఎందుకంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి కాబట్టి ఇదైతే అడుగుతున్నారనమాట. సో ఒకవేళ లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో కంపెనీ వాళ్ళే మీకు సో ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే సెకండ్ వచ్చేసి డూ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై ఆర్ బ్రాడ్బ్యాండ్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని క్లిక్ చేసేయండి. డూ యూ హ్యావ్ ఏ OS 10 ఇన్బిల్డ్ ఇన్ యువర్ సిస్టమ్ అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో ఉంటే ఎస్, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే డూ యూ హ్యావ్ యాక్టివ్ యాంటీవైరస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై ఉంది కదా. సో ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై పని అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు నోటిఫికేషన్లో ఏదైతే స్కిల్స్ అడిగారో సో ఇక స్కిల్స్ అన్ని ఇక్కడ మీరు అప్డేట్ చేసేసేయండి. ఒకవేళ ప్రొఫైల్ ఉన్నట్టయితే సో అప్డేట్ చేసేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకు పాపప్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు గెట్ గ్రేట్ ఛాన్స్ టు గెట్ ఏ జాబ్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ అని చెప్పేసి. సో ఇలా అయితే మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ అంటే మీది ఏదైతే రెజ్యూమ్ పంపిస్తారో సో ఇక రెజ్యూమ్ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయినట్టయితే సో మిమ్మల్ని అయితే వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి సో ఫర్దర్ అంటే నెక్స్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి సో ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడే జస్ట్ 2 hours బ్యాక్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో త్వరగా రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.